వైసీపీ నేతల ఇసుక దందాకు కలెక్టర్లే సహకరిస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఏపీలో జరుగుతున్న ఇసుక అక్రమ మైనింగ్పై కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన నివేదికపై ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్లు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఇసుక తవ్వకాలు జరుగుతున్న రీచ్కు వెళ్లి ఎలాంటి అక్రమ మైనింగ్ జరగడం లేదని ఎలా చెబుతారు అని ప్రశ్నించారు. పక్కనే అక్రమ మైనింగ్ జరుగుతున్న చిలువూరు, గాజుకల్లు రీచ్లను ఆయన కనిపించలేదా అని నిలదీశారు. పల్నాడు జిల్లా కలెక్టర్ అమరావతిలో ఒక రీచ్ పరిశీలనకి వెళ్ళి అక్కడ ఏం జరగట్లేదని చెప్పాడు. నిన్న అదే రీచ్కి విలేకరులు, పత్రికా విలేకరులు, ఈనాడు విలేకరు వెళ్ళి ఫోటోలు తీస్తూ ఉంటే అక్రమంగా జరుగుతున్నటువంటి మైనింగ్ని అతని మీద దాడి చేసి కొట్టి నానా బేబస్సును సృష్టించారు. అక్కడ కలెక్టర్ వెళ్ళేమో మైనింగ్ జరగట్లేదని ఒకరోజు చెప్పొస్తాడు, రెండో రోజు మైనింగ్ జరుగుతూ ఉంటే అది బాహ్య ప్రపంచాన్ని చూపించడానికి విలేకరు ప్రయత్నం చేస్తే విలేకరు మీద రౌడీజం చేసి కొట్టి హాస్పిటల్ పాలు చేస్తారు వీళ్ళు. అదేవిధంగా బాపట్ల కలెక్టర్ రంజిత్ బాషా, బాపట్ల జిల్లా కలెక్టర్ కొల్లూరు మండలం జువ్వలపాలెంకి వెళ్ళి అఫీషియల్గా అక్కడ ఏ రీచ్ లేదు, అది నాకు తెలుసు, మా నియోజకవర్గం వేమూరు నియోజకవర్గం, అఫీషియల్గా అక్కడ రీచ్ లేని కాడకు పోయి పరిశీలన చేస్తా ఇక్కడ మైనింగ్ జరగట్లేదని చెప్తాడు. పక్కనే అడ్డగోలుగా చిలువూరు, గాజుల్లంక, ఇతరత్ర ప్రదేశాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ దగ్గరికి ఆయన బాడు. ఏమనుకుంటా ఉన్నారు మీరు కలెక్టర్లు? జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఇతను చేసిన అక్రమ దందాలకి ఎంతమంది ఐఏఎస్ అధికారులు జైల్లోకి పోయారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు 2 నెలల్లో ప్రభుత్వం మారబోతా ఉంది, మీ బతికేమైతే ఆలోచించుకోండి. ఎంతమంది ఐఏఎస్లు ఆ రోజు జైళ్ళకి వెళ్ళారు, రేపు మీరేం కాబోతా ఉన్నారు. మొన్న పల్నాడు జిల్లా కలెక్టర్